వెల్కమ్ బ్యాక్ టు రామ్లీలా నెట్వర్క్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజ్ పవన్. మనం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ కమలానగర్ నుంచి 2000 ఫ్రెండ్స్ గణేష్ చూడడానికి వచ్చాము. ఇలాంటి యూనిక్ గణపతులు చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియోస్ చూసుకుంటే ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. చెప్పన్నా ఉప్పల్. ఓకే ये बाप्पा ये या भक्तांना दर्शन द्यायला ये. होय. గైస్, ఫస్ట్ అయితే మా ఏరియా దగ్గరికి వెళ్ళి నుంచి కవర్ చేద్దామని ఫస్ట్ చెంగిచెర్ల, దాని తర్వాత ఉప్పాల్, దాని తర్వాత నాగోల్, ఇవన్నీ మెల్లమెల్ల కవర్ చేసుకుంటాం. అండ్ ఇట్లా ప్రతి ఒక్కటి ఏది యూనిక్ వినాయకుడు ఏమేమి ఉన్నాయో అవి మన దగ్గర ఏరియాకి వెళ్ళి రైట్ ఇట్లాంటి మామూలుగా యూనిక్ వినాయకులు ఎక్కడెక్కడ ఉందో మన ఏరియా దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ పోదామని చెప్పి ఈ బ్లాగ్ లో వచ్చేసి చెంగుర్చెర్ల అండ్ ఉప్పల్, నాగోల్ ఈ కంటిన్యూస్ గా ఈ వీడియోస్ వస్తాయి. అక్కడ యూనిక్ వినాయకుడు ఏమేమి ఉన్నాయో అవ్వ వస్తాయి. దాని తర్వాత బ్లాగ్ లో వచ్చేసి ఉప్పల్ అన్న అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి బేగం బజార్, అలాంటి కవర్ చేస్తూ ఉంటాం. ఇట్లా మెల్లమెల్లగా ఒక్కొక్క ఏరియా దగ్గరికి వెళ్ళి కవర్ చేసుకుంటా పోతా ఉన్నాం. మనకు కో యాంకర్ గా మహేష్ అన్న కూడా థ్యాంక్ యూ గైస్. ఓకే గైస్, వీలైనంత వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మెయిన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అయితే నేనైతే ప్లాన్ చేసుకుంటున్నా. అండ్ బ్లాగ్స్ టైప్ కాకుండా మళ్ళా మనకు మెసేజ్ ఇచ్చే వీడియోస్ చాలా అయితే అనుకుంటున్నా. మీరైతే ఫాలో అవుతా ఉంటే మనకు ఆటోమేటిక్ గా మనం చేసే అప్డేట్స్ అవి ఇవి కూడా మీకు అర్థమవుతా ఉంటది. ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వాలనుకుంటే రాజుడి రాక్ స్టార్ ఆర్ రాజ్ పవన్ సర్చ్ చేస్తే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో కూడా వచ్చేస్తుంది. మీరైతే తప్పకుండా అయితే సపోర్ట్ అయితే చేయండి గైస్. మనది అయితే బిస్కెట్ అయిపోయింది, మళ్ళా కంబ్యాక్ తెచ్చుకోవాలి. చూసుకుంటే మాత్రం డెకరేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, వినాయకుడికి ముందు మనం శివుడిని దర్శించుకుంటున్నాము. జై భోలేనాథ్. జై భోలేనాథ్. आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका. Sorry, what happened at English?
అవునా? ఓకే. ఓకే, మా ఇళ్ళనే వాళ్ళ ఇంటి మధ్య. ఓహో బావా, అలానే నిమజ్జనం సెలెక్ట్ ఉన్నా లేదా చిన్న చూసుకుంటే చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. ఏంటిది ఎగ్జిబిషన్? ట్యాంక్ బండ్ రూట్ డైవర్ట్ చేయడానికి చూపించిన షాట్ లో చాలా మంది వరకు ట్యాంక్ బండి దాకా పోకుండా మినీ ఇక్కడే నిమజ్జనం చేస్తారు. మినీ బాగుంది అంటే ట్యాంక్ బండ్ రూట్ ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి ఇక్కడ నియర్ బై ఏరియాస్ అరేంజ్ చేస్తాం. అట్లా మనం ఇలాంటి చాలా తెలుసుకోవాలి మన సబ్స్క్రైబర్స్ కాబట్టి అందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతాం. అలాంటి ఉన్నాడమ్మా. మీరు చూసుకుంటే ఉప్పల్ గాంధీ బొమ్మ స్టాచ్యూ దగ్గర వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. బాగుంది, ఇక్కడ వినాయకుడు కూడా చాలా బాగుంది. లాస్ట్ టైం వీడియో చూసుకుంటే మీరు బేగం బజార్ వీడియో ఉంటుంది చూడు, ఆ క్లిప్ లో ఉంటుంది చూడండి. చూసుకునే వాళ్ళు అయితే ఎవరైనా చూడొచ్చు. మన ఉప్పల్లో ఫస్ట్ పెట్టిన విగ్రహం ఇదంట. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళా జై హనుమాన్ వాళ్ళ వినాయకుడిని కూడా చూపిస్తా. నెక్స్ట్ దాని దగ్గరికి అయితే వెళ్దాం. అదైతే చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్ పెట్టి డెకరేషన్ అయినా ఏదైనా సరే చాలా బాగా చేసిందంట. ఫ్రెండ్స్ అసోసియేషన్ నుంచి అయితే వచ్చేసాం చూడండి. మండపంలో ఉన్నాం మనం ఇప్పుడు. అనుకుంటా కానీ బేగం బజార్ అయ్యి అంటారులే కానీ ఏముండదు. ఒక్కసారి ఉప్పల్ దగ్గర అటు ఇటు కూడా వచ్చి చూడండి, చాలా బాగుంటది. ఒక్కసారి అయితే వచ్చి విజిట్ చేయండి. ఇప్పుడు చూసుకుంటే ఉప్పల్లో ఉన్నాం. ఉప్పల్లో చాలా మంచి ఫేమస్ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తాను. చూసుకుంటే రోడ్డు మీదకి వెళ్ళి ఉంది డెకరేషన్. చూడండి, నాకు తెలిసి మీరు ఒక 1 కిలో ఉండదు కానీ 1 కిలోమీటర్ వరకు డెకరేషన్ అయితే చేసిళ్ళు. పోతా అంటే వస్తూనే ఉంది చూడండి. లాస్ట్ టైం అయితే ఈ మండపం ఇటు సైడ్ రావడానికి రోడ్ అయితే క్లోజ్ చేసేసిళ్ళు, ఎందుకంటే ఫ్లోటింగ్ అట్లా అంత మంది వరకు వచ్చిళ్ళు. ఈసారి అయితే ఖాళీ ఉంది. ఏంటంటే వీకెండ్ అయిపోయి ఈరోజు స్టార్టింగ్ మండే కాబట్టి ఎవరు లేరు. చూసుకుంటే మళ్ళీ వెయిట్ ఈ ట్రైన్ ఫాలో అయ్యి వెళ్ళిపోవాలి. తీస్తానన్నా. చూడండి, చెప్పినట్టే 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వరకు. ఎంత బాగుందో ఇది చూసుకుంటే మీరు అయితే డెకరేషన్ అయితే చూడండి, లైట్ సెట్టింగ్ అయితే చూడండి ఎంత బాగుందో. సూపర్, ఎంత బాగా చేశారు చూడండి. గల్లీకి లైట్లు ఉన్నాయా?
దగ్గరికి వెళ్ళి హాయ్ అన్న, మేము చెంగిచెర్ల నుంచి వచ్చినాము. అసోసియేషన్ నేమ్ ఏంటన్నా? మాది ఉప్పల్ జయ హనుమాన్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్. ఓకే. మా ఆర్గనైజర్ వచ్చేసి మిట్టి యాదవ్. ఓకే. ఇది 22nd ఇయర్. ఓకే. పెట్టడం 22nd ఇయర్. ఓకే. లాస్ట్ 5 years నుంచి ఇక అందరికి బ్లాస్ట్ అయింది అనుకోండి. గణేశుడు ఉప్పల్ మిట్టి యాదవ్ అని గణేశుడు. ఉప్పల్ ఫస్ట్ గణేష్ నిమజ్జనానికి పూణె బ్యాండ్ పెట్టింది ఫస్ట్ పూణె బ్యాండ్. డాన్స్ సెట్టింగ్ పెద్ద పెద్ద అన్ని సెట్టింగ్ అని ఫస్ట్ ఉప్పల్ తీసుకొచ్చింది. ఓకే. ఇయర్ వచ్చేసి 22 years 10 years ఇప్పుడు బయట అయితే 2012 ఇంట్లో పెట్టుకున్నా. ఇంట్లో వచ్చి ఇప్పుడు మీదకి వచ్చింది. డెకరేషన్ ఎంత పడ్డాను? ఈ లైటింగ్ వచ్చేసి 10 to 15 lakhs అయింది. ఓకే. రిజిస్ట్రేషన్ 10 to 15 lakhs అయింది. గణేశుడు 1,20,000 గణేశుడు పెట్టింది. ఈ సెట్టింగ్ కాస్త 5 లక్షలు అయింది. అంటే 5 to 6 lakhs 5 to 6 lakhs డెకరేషన్ కి అయింది. రూపాయలు ఓకే. పార్ట్నర్ ఎంకే డెకరేషన్స్ అని పార్ట్నర్. మా ఉంది పళని కన్వెన్షన్. పళని ఐడియా ఉంది? పళని కన్వెన్షన్ వన్ ఆఫ్ ద పార్ట్నర్. త్రూ మొత్తం మేము జస్ట్ చేసామని చేస్తాం. మేము మమ్మల్ని అడగను కూడా అడిగాను. మొత్తం వాడేది 1 man show. మన దగ్గర ఎక్కడి నుంచి వచ్చిరాను? సరస్వతి మెట్రో ఎంత అక్కడ నుంచి. మన 10 days ఇట్లా ఉంటే ఏమైనా యాక్టివిటీస్ ప్లాన్ చేస్తారా? ఆ రోజు మీరు వెళ్ళారు. మీకు ఇంకో పెద్ద అంటే చాలా బాగుంది. ఎట్లుంటో చెప్పాలా? నేను అన్ని పెడితే మీరు తినుకోరు అంతే. మొత్తం మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడు ఏం చెప్పారు? హోమం అని అన్ని హోమం. కేరళ నుంచి ఇంకా అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. జయ హనుమాన్ ఫ్రెండ్స్ ఆర్గనైజర్ మిట్టి యాదవ్. థ్యాంక్ యూ అన్న. గైస్ చూసారుగా, ఇప్పుడైతే వాళ్ళతో అయితే మాట్లాడటం కూడా జరిగింది. ఇంతగానం చేస్తున్నాం కాబట్టి ఒక సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేయండి. ఎవరైనా హైదరాబాద్ దగ్గరలో ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే ఉప్పల్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఆల్మోస్ట్ మీకు రోడ్డు మీదకి వెళ్ళి లైట్ డెకరేషన్ అయితే అవపడతా ఉంటుంది. అది ఫాలో అయిపోతే ఆల్మోస్ట్ మీకు ఈజీగా కనపడతా ఉంటుంది. చూసుకుంటే అయితే ఇంత చాలా బాగుంది. మొత్తం లైట్ సెట్టింగ్, స్క్రీన్ సెట్టింగ్స్ తో సహా
చాలా బాగా చేశారు. జస్ట్ బయట ఉన్న లైట్ సెట్టింగ్ కే 8 lakhs వరకు అయిందంట. ఇక చూసుకుంటే ఆల్మోస్ట్ 20 వరకు అయితే అయ్యి ఉంటది నాకు తెలిసి అనుకుంటున్నా. దానికన్నా ఎక్కువ కూడా అవ్వచ్చు. ఇప్పుడైతే గ్రూప్ ఫోటోది ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ గైస్. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు చూసుకుంటే ఇక్కడికి వెళ్ళి బ్యాక్ వ్యూ చూడండి ఎంత బాగుందంటే. ఎట్లా అనిపించింది మీకు? చాలా బాగా చేశారు. ఇది మంచి ప్రొఫెషన్ చాలా బాగా చేశారు. హైలైట్ ఏంటంటే వీళ్ళ దగ్గర 1 రూపీ కూడా చందా అనేది అడగరు ఉంటారు. ఓన్ గా అన్న పేరు ఏదో చెప్పిండు, మొత్తం అన్నే ఉంటారు. ఇప్పుడు పోయేది ప్రియాంక గణేష్ దగ్గరికి. మోస్ట్ ఫేమస్ ఇన్ నాగోల్, చాలా ఫేమస్ అయిన వినాయకుడి దగ్గరికి అయితే పోతాను. మా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళు అందరం కలిసి అయితే పోతాను. మేము అందరం అయితే పోతాను. చూడండి నైట్ టైం వచ్చేసి 12 అయితే అవుతుంది. మీకోసం మేమైతే మళ్ళీ తిరుగుతున్నాం. మీరైతే తప్పకుండా తెలుసుగా మాట. ఊకే ఇంద్రా బాబు వీడు సబ్స్క్రైబ్ నోట్ ఊకే చెప్తానని అనుకోకండి. అంటే ఊకే చెప్తున్నామండి, ఎవరు లేరు కాబట్టి చెప్తున్నాం. రావాలి, విజిట్ ఇచ్చేయాలి. అది ఏదంటే చాలా మంది యూట్యూబ్ ఛానల్ చూసిపోతా ఉంటారు. అందులో మనది కూడా ఒకటి అనుకొని దెబ్బకి ఒక లైక్ షేర్ అయితే ఇచ్చేయండి. మన దాంట్లో మంచిగా ఇచ్చే కంటెంట్ అయితే ఇస్తున్నాం. మీరైతే తప్పకుండా ఫాలో చేసి మనకి ఇంకా మంచి రీచ్ ఇచ్చిల్లనుకో మీకు సరిపోయేటట్టు క్వాలిటీ తోటి మంచి మంచి వీడియోస్ అయితే తయారు చేస్తూ ఉంటా. మీరు ఆ వీడియో చూసి అరే ఇతనేనా అన్నట్టు అయితే ఉంటది. మీరు ఎంత సబ్స్క్రైబర్స్ ఇస్తే మేమంతా కంటెంట్ ఇస్తాం. మీ సబ్స్క్రైబ్ మీద బేస్ అయి ఉంటుంది మా కంటెంట్ కూడా. క్వాలిటీ విషయం మేము చూసుకుంటాం, సబ్స్క్రైబర్ సంగతి మీరు చూసుకోండి. సబ్స్క్రైబర్స్ కోసం ట్రిపుల్ రైడ్ పోతాను. అసలు ఏం మాట్లాడుతున్నా. వీడు కూడా నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ పెడతాడంట. గూగుల్ సబ్స్క్రైబ్ చేయండి, గూగుల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్ చూస్తున్నారు కదా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేయండి. ఓకే చెప్తుండే ఏంది అని చెప్పి అయితే అనుకోకండి. స్టార్టింగ్ కాబట్టి చెప్పాలి. చెప్పినప్పుడు మీరు ఉంటే చాలా బాగుంటుంది. అండ్ మా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళందరం కలిసి అయితే నైట్ 12కి నేను చెప్పగానే అన్న వాళ్ళందరూ వస్తున్నారు. అన్న వాళ్ళు వచ్చి అయితే వీడియోస్ అయితే సపోర్ట్ అయితే చేస్తారు. కాబట్టి ఒక చిన్న సపోర్ట్ అయితే కోరుకుంటున్నా, మర్చిపోకుండా ఇచ్చేయండి. మనం తిరంగా యూత్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు అక్కడ ఉన్న వినాయకుని చూసి ఎంజాయ్ చేద్దామండి. కమ్ కమ్ కమ్. दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका.
యాక్షన్. యా గైస్, వీడియో అయితే హోప్ మీకు నచ్చిందేమో అనుకుంటున్నా. మర్చిపోకుండా మీరైతే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి, షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ రాజ్ పవన్. బై బై.